వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ కెరీర్ గైడెన్స్. మీకు ప్రతిరోజు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వివిధ వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఇవాళ మీ కెరీర్కి ఒక తిరుగులేనటువంటి ఆప్షన్గా ఉన్నటువంటి డేటా సైన్స్ గురించి ఒక్కసారి ఇక్కడ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. డేటా సైన్స్ అనేది ఇవాళ ఆధునిక యుగంలో ప్రతి విద్యార్థికి ఒక ఉజ్వల భవిష్యత్తును చూపెడుతున్నటువంటి ఒక అస్త్రంగా మనం గమనించాలి. అందుబాటులోకి వచ్చిన అపార సమాచారాన్ని మదించి వ్యాపార అవకాశాల అమృతాన్ని వెలికి తీసేదే డేటా సైన్స్. ఈ రంగంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 45% పెరుగుతున్నాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న డేటా సైన్స్లో పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఏ అర్హతలు నైపుణ్యాలు పెంచుకోవాలో ఈ ఆర్టికల్లో చర్చిద్దాం. ఒక ఈ-కామర్స్ యాప్ని రోజు 1,00,000 మంది తమకు కావలసిన వస్తువుల కోసం సందర్శిస్తున్నారు. కొద్ది రోజులకే తాము ఆసక్తి చూపిన వస్తువులపైనే ఆఫర్లతో ప్రత్యక్షమయ్యేసరికి వినియోగదారులు ఆనందాశ్చర్యాలతో ఆర్డర్లు పెట్టేస్తుంటారు. ఎడ్యుకేషన్ పేరుకి వెళ్ళినప్పుడు నిర్వాహకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫారం పూర్తి చేసి వచ్చాక రకరకాల ఎడ్యుకేషన్ అబ్రాడ్ ప్యాకేజీల సమాచారం అందుకోవడం తల్లిదండ్రుల్ని విస్మయపరుస్తుంది. అచ్చంగా కోరుకున్న వాటినే ప్రత్యేక ఆఫర్లుగా ప్రకటించి మన మనస్సుల్ని చూరగొనడం ఆ సంస్థలకు ఎలా సాధ్యమయ్యింది? ఆ వాణిజ్య సంస్థలకున్న లక్షల మంది విభిన్న వినియోగదారుల్లో ఎవరి అవసరాలు అభిరుచులకు అనుగుణంగా ఖచ్చితంగా వాటికే పట్టం కట్టడం ఎలా వీలయ్యింది? ఇదంతా సుసాధ్యం చేసింది ఇవాళ డేటా సైన్స్. మన దేశంలో 25 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ సేవలు ఊపందుకోవడంతో జనజీవితంలో సంక్లిష్టమైన పనులు సులభతరం అయ్యాయి. ఏ సవాళ్లకైనా ధీటైన పరిష్కారం ఇవ్వగల సత్తాను సాఫ్ట్వేర్ రంగం సంతరించుకుంది. సాఫ్ట్వేర్ రూపకల్పన కావలసిన ముడిసరుకు సమాచార క్రోడీకరణ ఒక శాస్త్రంగా అవతరించింది. భౌతిక, భూగోళ, రసాయన, పర్యావరణ శాస్త్రాల్లాగా సమాచార శాస్త్రం దశాబ్దిన్నర నుంచి బాగా అభివృద్ధి చెందింది. ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజిన్ అంచనాల ప్రకారం 2021-31 మధ్య 10 ఏళ్ల పాటు డేటా సైన్స్ ఉద్యోగ ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతుంది. ఏటా డేటా సైన్స్ ఉద్యోగాలు 45% పెరుగుతున్నాయి. డేటా అనలిస్టు, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీరు, డేటా సైంటిస్టు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు, బిజినెస్ అనలిటిస్టు, ప్రొడక్ట్ అనలిటిస్టు, ఫైనాన్షియల్ అనలిటిస్టు వంటివి డేటా సైన్స్ రంగం కల్పిస్తున్నటువంటి కొలువులే అని మనం చెప్పుకోవచ్చు. ఏ నైపుణ్యాలు ఉండాలి? డేటా సైన్స్కు ఆల్గారిథమ్సే ఆధారం. వీటి గుర్తింపు, కొత్తగా సృష్టి, నిర్వహణలకు డేటా సైన్స్ స్పెషలిస్టులు అవసరం. నూతన ఆదాయ వనరుల కోసం కొత్త ఆల్గారిథమ్స్ను సృష్టించగలిగిన వారి సేవలకు మంచి గుర్తింపు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్తో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై పట్టు సాధించిన డేటా సైన్స్ స్పెషలిస్టుగా రాణింపు లభిస్తుంది. SAS, ఎక్సెల్, టాబ్లిక్, SQL వంటివి ఉపకరిస్తాయి. ఎంట్రీ స్థాయి ఫ్రెషర్లు బీటెక్ గ్రాడ్యుయేషన్తో పాటు స్టాటిస్టిక్స్పై పట్టు పెంచుకుంటే డేటా సైన్స్ ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. మిడ్ లెవెల్ ఎంట్రీకి 3 నుంచి 5 ఏళ్ల లోపు డేటా సైన్స్ రంగంలో పనిచేసిన అనుభవం, ఎంటెక్ వంటి మాస్టర్ డిగ్రీ ఉండాలి. అప్పుడే కంపెనీలు ఆహ్వానం పలుకుతాయి. సీనియర్ పొజిషన్లు ఆశించేవారైతే డేటా సైన్స్ రంగంలో 6-7 ఏళ్ల అనుభవంతో పాటు గతంలో కొన్ని ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. చీఫ్ డేటా ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్సెస్, హెడ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ వంటి పోస్టులకు మంచి ప్యాకేజీతో ఆఫర్ చేస్తున్నారు. డేటా సైన్స్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు మెరుగైన సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకున్న అభ్యర్థులకు ఈ రంగంలో రాణింపు లభిస్తుంది. పనిచేయడంపై మక్కువ, వ్యాపార దృక్పథం, బృందంలో ఒకరిగా సమర్థంగా పనిచేయగల స్ఫూర్తి, కొత్త ఆలోచనలు గల వారికి నియామక కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. డేటా సైన్స్లో పనిచేయాలన్న ఆసక్తి గలవారు ఆధారపడగల సమాచార గుర్తింపు, నాణ్యమైన సమాచార లభ్యతపై దృష్టి పెంచుకోవాలి. ఎందువలనంటే డేటా మేళవింపు, మదింపు ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. సమాచార స్వచ్ఛతను గమనించగలగాలి. విస్తృతమైన సమాచారాన్ని శోధించి వినియోగదారుల ఆలోచన ధోరణి, ఖర్చు చేస్తున్న సరళిని నిశితంగా ఒడిసిపట్టుకునేందుకు డేటా సైన్స్ స్పెషలిస్టు కృషి చేయాల్సి ఉంటుంది. మెడికల్ రంగంలో ఇమేజ్ విశ్లేషణ, ఫార్మా రంగంలో పరిశోధన, నూతన ఫార్ములాల రూపకల్పనకు, ఈ-కామర్స్లో భవిష్యత్తులో అమ్మకాలకు అవకాశం గల వస్తువుల గుర్తింపు, వినియోగదారుల కొనుగోళ్ల ధోరణి, అమ్మకాల్లో కొత్త ఊపు తెచ్చే నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సైన్స్ సేవలు అమోఘంగా దోహదపడుతున్నాయి. ప్రస్తుత సమాచార ఆధారిత సమాజంలో డేటాబేస్ మార్కెట్ను సృష్టించగల సామర్థ్యం డేటా సైన్స్ స్పెషలిస్టులకి ఉంది. అలాంటి నిపుణుల కోసమే ఎన్నో కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఆ దిశగా సన్నద్ధం కావడమే ఉద్యోగార్థుల లక్ష్యం కావాలి. ఇవాళ ఈ ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఉద్యోగ సోపానం తరపున ఎస్వి సురేష్ గారు అందించారు. ఈ డేటా సైన్స్ అనేది ఇప్పుడైతే మరి విద్యార్థులు ఎక్కువ మంది దీని పట్ల మొగ్గు చూపుతున్నారు. మీకు వ్యాపార రంగంలో
అవకాశాలు విస్తృతమైన అవకాశాలు ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో డేటా సైన్స్ తప్పకుండా ఒక తిరుగులేనటువంటి కెరీర్ను మీకైతే అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.